టీటీడీ మాజీ ఏవీఎస్ఓ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందాడనేటటువంటిది మనకు బ్రేకింగ్ న్యూస్ అంతోంది. రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతదేహం పడి ఉంది. తాడిపత్రి రైల్వే ట్రాక్పై సతీష్ మృతదేహాన్ని గుర్తించారు. పరకామణి చోరీ కేసును సతీష్ విచారిస్తున్నారు. సతీష్ ఫిర్యాదుతోనే పరకామణి అంశం వెలుగులోకి వచ్చింది. అలాంటి సతీష్ మృతదేహం తాడిపత్రి రైల్వే ట్రాక్పై పడి ఉండటం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. మూర్తి, ఎలాంటి అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయి సతీష్ ఈ మరణానికి సంబంధించి? ఈసారి టీటీడీలో ఇప్పటికే సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు రిట్ పిటిషన్ పిల్లి వేసినటువంటి ఒక మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పిల్లి వేశారు. ఈ యొక్క కేసుకు సంబంధించి టీటీడీ పైన ప్రత్యేకించి సిఐడి విచారణ జరిపించాలంటే పరకామణి కేసు విచారణ వేగవంతం చేస్తున్నారు. ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్ వేదికగా ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి సిఐడి విచారణ జరుపుతున్న సమయంలో అప్పటి ఏవీఎస్ఓగా ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వై సతీష్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్పుడు సంబంధించి ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్ లో రాజీ చేయడం, మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ వై సతీష్ కుమార్ ఏవీఎస్ఓ ఈ రోజు గుంతకల్లులో రైల్వే ట్రాక్ పైన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలు సాగిస్తోంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు కూడా ఎక్కిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా తట్టుకోలేకుండానే ఈ యొక్క వై సతీష్ కుమార్ ఈ యొక్క ఆత్మహత్యకు పాల్పడినాడనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బలవంతంగా అతని పైన గతంలో ఈ కేసును పూర్తిగా సతీషే విచారించారా? అంటే ఈ యొక్క కేసుకు సంబంధించి గతంలో ఆయన ఏవీఎస్ఓగా తిరుమల పరకామణిలో పనిచేసినప్పుడు ఆయన ఏవీఎస్ఓగా ఈ కేసును టేకప్ చేశారు. ఈ యొక్క కేసుకు సంబంధించి రాజీ చేసినటువంటి దాంట్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ యొక్క స్వామివారి నగలు కాసేసినటువంటి రవికుమార్ తన యొక్క ఆస్తులను తిరిగి శ్రీవారికి ఈ గిఫ్ట్ గా ఇచ్చేటువంటి క్రమంలో అవన్నీకి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సతీష్ కుమార్ కూడా సిఐడి విచారించబోతోంది. విచారించే ముందు ఈయన ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఆయన డిప్యూటేషన్ పైన ఇక్కడ టీటీడీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రైల్వే ఆర్ఐగా గుంతకల్ డివిజన్ లో పనిచేస్తున్నారు. ఈ రోజు రైల్వే ట్రాక్ పైన సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం, ఆయన యొక్క విచారణ మరికొద్ది రోజుల్లో సిఐడి అధికారులు విచారణ పిలిచిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి జరగడం అనేది చాలా సంచలనాత్మకం అవుతుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. బలవంతంగా గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వారి పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే ఆయన ఒత్తిడిని తట్టుకోలేక ఈ యొక్క బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లు తలగ్గలేక ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం కూడా విచారణకు హాజరయ్యారు అని అంటున్నారు. ఆ విచారణకు హాజరైనప్పుడు ఆయనను బలవంతం పెట్టడం కానీ, అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నం చేయటం కానీ, లేదంటే వేధింపులకు గురి చేయటం కానీ, బెదిరింపులకు గురి చేయటం కానీ, ఇలాంటివి ఏమన్నా జరిగి ఉంటేనే ఆయన ఆ భయంతో ఆత్మహత్య చేసుకున్నారని అనుకోవచ్చా? అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ ప్రజెంట్ ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి తిరుపతిలో సిఐడి అధికారులు, ఉన్నతాధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రస్తుతం తిరుపతి వేదికగా విచారణ జరుపుతున్నారు. అప్పటి పనిచేసినటువంటి సతీష్ కుమార్ కూడా ఈ యొక్క కేసులో ప్రధానంగా విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఒత్తిడి మేరకు కొంతమంది పేర్లు ఇరికించాలన్నటువంటి కుట్రలో భాగంగా బలవంతం చేసినట్లుగా కొంత సమాచారం అయితే ఉంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధానంగా ఒత్తిడి తట్టుకోలేకనే ఈ రోజు సతీష్ కుమార్ చనిపోయాడనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి జరిగినటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది. ఓవైపు పరకామణి కేసుకు సంబంధించి రాజీలో చాలా కీలకమైన వ్యవహరించినటువంటి వ్యక్తి, లోక్ అదాలత్ లో అటు టీటీడీ ఏవీఎస్ఓగా చేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటేషన్ పైన టీటీడీ విజిలెన్స్ వచ్చినటువంటి వ్యక్తి, ఆయన అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్ పైన ఆరైగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది ఖచ్చితంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి మేరకే అతను ఒత్తిడి తట్టుకోలేకనే ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు రైల్వేలో ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్ పైన ఈ రోజు చనిపోవడం అనేది
చాలా విచారించదగ్గ విషయం. ఈ యొక్క అంశానికి సంబంధించి మరింత విచారణలో మరికొన్ని అంశాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఇష్యూని మళ్ళీ ఒకసారి సిట్కి అప్పగించిన తర్వాత గతంలో కూడా సతీష్ ఏమైనా విచారణకు హాజరయ్యారా? మొన్న మాత్రమే హాజరయ్యారా? దీనికి సంబంధించి ఏమైనా సమాచారం మీ దగ్గర ఉందా? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అప్పటి పోలీసు అధికారులుగా పనిచేసిన వాళ్ళు తిరుమల 1 టౌన్లోనూ 2 టౌన్ లో పనిచేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటు అప్పటి ఏవిఎస్ గా పనిచేసినటువంటి సతీష్ కుమార్ వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచారు. నోటీసులు ఇవ్వడం జరిగింది. సిఐడి డీసీగా ఉన్నటువంటి ప్రాజెక్టు రవిశంకర్ అయ్యనాథ్ దానికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. ప్రత్యేకంగా తిరుపతిలో ఒక పద్మావతి గెస్ట్ హౌస్ కేంద్రంగా ఈ యొక్క విచారణ అనేది ఈ యొక్క హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డిసెంబర్ 2 లోపు పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఘటనకు సంబంధించి వేగవంతం అవుతున్న నేపథ్యంలో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్ల మేరకు కొంతమంది గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, గతంలో టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ఎవరైతే ధర్మారెడ్డి గారి పేరు కావచ్చు, ఇలాంటి కొంతమంది పేర్లు తీసుకుని వచ్చి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని బలవంతంగా చర్చించాలనేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది పెళ్లి అంశాలపైన కూడా ఒత్తిడి తట్టుకోలేకనే ఈ రోజు సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.